మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. గంట గారు అంటే ఒక ప్రత్యేక అభిమానంతో ఇప్పుడు అంటే ఫస్ట్ డే మీరు పార్టీ హౌస్కి వచ్చినట్టు ఇంతమంది జనాలు మేము చూడడం సార్, దీని పట్ల మీ స్పందన సార్? ముందుగా రేపు జరిగే ఎన్నికల్లో ఒక ప్రతిష్టాకరమైన కాన్స్టిట్యున్సీ భీమిలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలోనే బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ, 3,56,000 మందికి పైగా ఓటర్లు ఉన్న కాన్స్టిట్యున్సీ. ఓ పక్క 70% అర్బను, అలాగే ఒక 30% గ్రామీణ ప్రాంతం. అంతేకాకుండా ఒక పక్క ఐటీ కానీ, టూరిజం కానీ, లేకపోతే మిగతా అదర్ డెవలప్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ కానీ అన్నిటికి కూడా ఒక హ్యాపెనింగ్ ప్లేసు భీమిలి కాన్స్టిట్యున్సీ. ఈరోజు హైదరాబాద్లో గచ్చిబౌలి, మాదాపూర్ ఎలాగుందో అలాగా ఒక డెవలప్ ఏరియా భీమిలి కాన్స్టిట్యున్సీ. ఇటువంటి భీమిలి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా మరి గతంలో 2014-19లో చేశాను నేను. ఇక్కడ మళ్ళీ పోటీ చేసే అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు విశాఖ నగరం పైన ఏదైతే ఎక్కువ మైగ్రేషన్ వస్తుంది, ప్రజలు పడతా ఉంది, దాన్ని తగ్గించాలంటే భీమిలిని ఒక శాటిలైట్ టౌన్షిప్గా డెవలప్ చేయాలి. ఇక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అన్ని ఫెసిలిటీస్ ఇస్తే డెఫినెట్గా సిటీకి, ఎయిర్పోర్ట్కి మధ్యలో ఉండే ప్రాంతం ఇది. రేపు భవిష్యత్తులో ఇది ఒక డెస్టినేషన్ అవుతుంది. ఇక్కడ ప్యారలల్గా డెవలప్ అవుతుంది సిటీ. గతంలో 2014 ఎమ్మెల్యేగా అయినప్పుడు మంత్రిగా ఉండి ఈ ప్రాంతంలో అనేక డెవలప్మెంట్ యాక్టివిటీ చేశాం. మళ్ళీ ఏ అయితే మిగిలిపోయి ఇంకా ఉన్నాయో దీన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ చేయడం కోసం మళ్ళీ నాకు ఒక అవకాశం వచ్చిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. గత 1 yearగా భీమిలి కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంట్లో కూడా గంట మాకు వస్తే బాగుండు, గంట మాకు వస్తే బాగుండు అనే ఒక కోరిక వాళ్ళు బలీయంగా రావటం, అది మా నాయకులు ఎప్పటికప్పుడు నాకు చెప్పటం, ఇవన్నీ కూడా నేను మా అధినాయకుడికి తెలియజేసిన తర్వాత ప్రజల యొక్క సంకల్పం, కోరిక, వాళ్ళ యొక్క ఆలోచనలను తెలుసుకున్న తర్వాత ఒక పక్క నన్ను చిబురుపల్లి పెట్టాలని ఆలోచన చేసినప్పుడు కూడా ఫైనల్గా భీమిలి అయితేనే ఈరోజు కరెక్ట్గా ఉంటుంది, చాలా అత్యధిక మెజారిటీ వెళ్ళే అవకాశం ఉంది, ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి భీమిలి పెట్టాలని చెప్పని నిన్న ఫైనలైజ్ చేయడం జరిగింది. దానికి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి భీమిలికి సంబంధించి కూడా ఒక భీమిలి డెవలప్మెంట్ ఫోరం అని ఒకటి రేపు స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే భీమిలికి సంబంధించి ప్రత్యేకంగా ఏం చేయాలి ఏంటనేది స్థానిక నాయకులు, పెద్దలతో కూడా మాట్లాడి దీనికి ఒక స్పెషల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. అలాగే తెలుగుదేశం పార్టీ ఎలాగూ సూపర్ 6 అంశాలతో పాటు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది. అది కాకుండా మేము భీమిలికి సపరేట్గా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉన్నాం, లోకల్ మేనిఫెస్టో. అంటే మండలాల్లో ఏమేమి చేయాలి, అలాగే అర్బన్ వార్డ్స్ ఉన్నాయి దాదాపు 10 వార్డులు, ఆ 10 వార్డులో ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఆ అంశాలు వాళ్ళతో మాట్లాడి వాటిని ఎలా పరిష్కారం చేయాలి ఒక మేనిఫెస్టో కూడా పెట్టబోతా ఉన్నాం. మరి ఏదైతే ప్రజల యొక్క ఆదరణ, మద్దతు మీరే చెప్తా ఉన్నారు, చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా నన్ను ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఖచ్చితంగా గంట రావాలి, గంట మాకు కావాలి, ఆయన అయితేనే ఇక్కడ మాకు బాగుంటుందని చెప్పి వాళ్ళ కోరిక, వాళ్ళ సంకల్పం బలీయంగా ఉండబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ సీటు అనౌన్స్ చేశారు. గతంలో ఎప్పుడు రాని విధంగా ఒక భారీ మెజార్టీతోటి భీమిలి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కింద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక భారీ విజయం నమోదు చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా రేపు తూర్పున సూర్యుడు ఉదయించడంత గ్యారెంటో రేపు ఎన్నికల్లో భీమిలిలో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీ గెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆ పూర్వవైపు రాబోతా ఉంది. భీమిలిని కూడా ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీగా గతంలో ఎలాగైతే ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి ప్రాంతంలో కూడా డెవలప్ చేసామో, మిగిలిపోయిన ఏమైనా వర్క్స్ ఉంటే ఆ వర్క్స్ అవన్నీ కూడా చేసి ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ చేయడం కోసం అన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం. తప్పకుండా ప్రజల స్పందన మీరు చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఎలక్షన్ గురించి మాట్లాడట్లా, మెజార్టీ గురించి చెప్తా ఉన్నారు. ఎంత మెజార్టీ వస్తుంది, మా ఊళ్ళో ఎంత వస్తుంది, మా ఊళ్ళో ఎంత వస్తుంది అనే ఒక కొత్త ట్రెండ్ ఈరోజు కనిపిస్తూ ఉంది. జల్లగా సీట్లు అనౌన్స్ చేసినాక ఎలక్షన్ ఎలాగుంటుంది ఏంటి అనేది డిస్కషన్ అవుతూ ఉంటుంది. కానీ ఈసారి భీమిలి ప్రత్యేకత ఏంటంటే, భీమిలి మనల్ని డిక్లేర్ చేసిన వెంటనే ఎలక్షన్ అయిపోయింది ఆల్రెడీ, మనం ఓన్లీ మెజార్టీ గురించి జనాలు వెయిట్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు అంటే 2024 ఎలక్షన్ ముందుండగా ఇప్పుడు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? అదే చెప్పాను కదా, నేను మా అందరితో స్థానిక నాయకత్వం, పటిష్టమైన నాయకత్వం ఉంది. తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన సాలిడ్ కాన్స్టిట్యున్సీ. మొన్న 2019లో కూడా వైఎస్ఆర్ పార్టీ వేవ్లో కూడా మేము ఎన్నిక కొంత ఎఫెక్టివ్గా చేయలేకపోవడం వల్ల తక్కువ మార్జిన్తో ఇక్కడ వైసీపీ గెలవడం జరిగింది. అదర్వైజ్ ఇది తెలుగుదేశం పార్టీ సాలిడ్గా గెలిచే కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వేవ్ ఉంది, జనసేన ప్రపంచం యాడ్ అవుతూ ఉంది, మరోపక్క బీజేపీ నిర్మాణాత్మక క్యాడర్ వాళ్ళ సపోర్ట్ ఉంది. ఎలాగో నాకు అనుభవం, నా యొక్క పనితీరు తెలుసు కాబట్టి నా యొక్క ఇది కూడా ఉంది.
ఇవన్నీ కలిసి ఒక ప్రపంచం సృష్టించబోతుంది భీమిలి. సార్ మీ యొక్క టికెట్ కోసం ప్రజలందరూ ఉత్కంఠంగా ఎదురు చూశారు సార్. అసలు దీన్ని ఎందుకు సార్ ఇంత లేట్గా దానికి అంటే తెలుగుదేశం అధిష్టానం ఏమైనా ప్రత్యేక ప్రణాళిక ఏమైనా రూపొందించింది సార్ మీకోసం? తెలుగుదేశం పార్టీ యాక్చువల్గా అనుకుంది ఏంటంటే నేను భీమిలి చేయాలని నా మనసులో కోరిక, అది నేను ఆ విషయం చెప్పడం జరిగింది. ఆయన ఏంటంటే ఇక లార్జర్ ఇంట్రెస్ట్లో విజయనగరం జిల్లాలో నాయకత్వం కావాలి, ఆ జిల్లాలో పోటీ చేస్తే బాగుంటుంది చిపురుపల్లి మీరు అని చెప్పడం జరిగింది. దాన్ని నేను ఆలోచిస్తున్నాను అని చెప్పాను. తర్వాత ఫైనల్గా ఇక్కడ ప్రజల యొక్క కోరిక, వాళ్ళ యొక్క ఆలోచనలు, ఆ ఐవీఆర్ఎస్లో వచ్చిన రిపోర్ట్లు కానీ లేకపోతే సర్వేలో వచ్చిన రిపోర్ట్లు కానీ ఇవన్నీ చూసిన తర్వాత భీమిలిలో ప్రజలు బలంగా కోరుకుంటున్నారు మనల్ని అనేది ఆయనకి ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి సరే చిపురుపల్లి ఆల్రెడీ చూద్దాం, ముందు భీమిలి వాళ్ళు ఎక్కువ కోరుకుంటున్నారు కాబట్టి నేను అక్కడ అనౌన్స్ చేద్దామని చెప్పని చేయడం జరిగింది. సార్ ఓటమి లేని అండ్ ఎదురులేని నాయకుడిగా మీకు ఒక మంచి మార్క్ ఉంది సార్. సో ఈసారి కూడా అదే కలబరుస్తారు. యా డెఫినెట్గా ఖచ్చితంగా గెలవడం గురించి ఏ మాత్రం ఎవరికి ఏం లేదు, మెజారిటీ అంతనే తప్ప ఈసారి గెలిచి 6వ సారి డబుల్ హ్యాట్రిక్ సాధించబోతాం. సార్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్.